ఇదిగోండి తామర పూలు, కలవ పూలు, పింక్ కలర్ అనమాట. భలే ఉంటుంది పువ్వు, ఎప్పుడు ఇడుతూనే ఉంటుంది. ఒంటరిది అయిపోయింది పాపం డబ్బా. మొక్కలన్నీ తీసేసాం కదా. ఇవేమో సెంగల్వ పూలు, గోడ మీద పెట్టిన మూలని ఆకాశానికి వెళ్ళినట్టున్నాయి. సెంగల్వ పూలు అంటారండి వీటిని. కృష్ణుడికి చాలా ఇష్టమైన పూలు. మా గార్డెన్ లోపలదంతా బయటికి వెళ్ళిపోయింది. బయట తీయాలంటే పెద్ద 2 వీడియోలు అవుతాయి. తీస్తాను ఒకరోజు. అన్ని కాయలు పూత వాటితో ఉన్నది. ఈ పూలు, తెల్ల పూలు, ఈ గోడ మించి గోడ అవతలు కదండి ఉన్నాయి చెట్లు. ఇవి భలే ఉంటాయండి ఈ పూలు. దేవుడి దగ్గర పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. దేవుడికి భగవంతుడి దయ వల్ల చక్కటి పువ్వులు మా దొడ్లోనే దొరుకుతూ ఉంటాయి. ఇక గార్డెన్ అంతా బయట పెట్టేసామండి. చూపిస్తాను ఒకరోజు. అలాగే మామిడి పూత చూడండి, చిన్న చెట్టు అది. మిర్చి మామిడి ఎప్పుడు పోతుంది, ఒక్కొక్క కాయ ఉంటుంది. మల్లెపూలు అవి అవతల పక్కన ఉన్నాయి. ఈ విరజాజులు యువతలకు పాకిందని ఇది తీస్తున్నాను అనమాట. అరటిగెల్లో అన్నీ కూడా బయట పక్కనే ఉన్నాయి. మల్లెపూలు ఇడిసిపోయినాయి. మా కోడలు వచ్చి తాళం తీసి అటు పక్కకి వెళ్ళి కోస్తుంది. అరటికాయలు వేసింది. కూర అరటికాయలండి. ఇదేమో అంజనాఫలం, ఇది పూత పూసింది. గార్డెన్ అంటే ఇష్టం అండి బాగా. మొక్కలు, రకరకాల మొక్కలు ఉంటాయి. ఇది వరకు కూడా తీసి పెట్టాం మేము. ఈ పువ్వులు మట్టుకు దేవుడికి బోల్డ్ పువ్వులు, రోజు బుట్టడి పువ్వులు అవుతాయండి.